జానారెడ్డి అంటే తనకు గౌరవమని, మంత్రి పదవిపై అధిష్టానానిదే తుది నిర్ణయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అందుబాటులో లేకపోవడం వల్లే ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశానికి తాను హాజరు కాలేకపోయానని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై మీనాక్షితో చర్చించినట్లు వివరించారు. నేను మీనాక్షి నటరాజన్ గారిని మొదటిసారి కలిసిన ఈరోజు మొట్టమొదటిసారి మామూలు కలిసి పార్టీ నిర్మాణం గురించి ఇన్ఛార్జీలు ఎవరెవరు వేస్తారు, జిల్లాల వారికి అవన్నీ విషయాలు చెప్పింది. మంచి పార్టీని రివైవ్ చేయాలి, పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం తయారు చేయాలని దాని మీద నా సలహాలు సూచనలు చెప్పిన. తప్పకుండా యాక్టివ్గా నన్ను కూడా ఇన్వాల్వ్ అవ్వమన్నది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఫ్యూచర్లో కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అంతే జానారెడ్డి గారు అట్లా లేఖ ఇచ్చేది లేకుండే అంటే వ్యక్తిగతంగా నేను అతను జానారెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. మా జిల్లా నాయకుడు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన అంటే మాకు గౌరవం ఉంది, ఆ రోజు ఇచ్చేది లేకుండే అని చెప్పినట్టు.